ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా? మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా? మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది? మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా. ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్. కాంటాక్ట్ 7207218485. ఓం గం గణపతియే నమ. ఓం నమ శివాయ. ఓం శ్రీ మాత్రే నమ. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమస్తుతే. మనకి జూలై 6వ తారీఖు నుంచి జూలై 14వ తారీఖు వరకు గుప్త నవరాత్రులు, అంటే వారాహి నవరాత్రి కూడా అని అంటారు మనకి. సో ఈ గుప్త నవరాత్రులు, వారాహి నవరాత్రి అనేది మనము ఎలా చేసుకుంటాము, ఎలా చేసుకుంటే మనందరికీ భక్తులకి మంచి జరుగుతుంది, ఏ ప్రయోజనాలు జరుగుతాయి, ఏ రాశుల వరకు కూడా ఎలా ఉంటాయి, అవన్నీ మనం ఈరోజు తెలుసుకుందాం. అయితే ఈ వారాహి నవరాత్రి అనేది ఏదో కొత్తగా వచ్చింది, ఏదో ఈ మధ్య ఎక్కువగా ప్రాచుర్యం చెందుతుంది, బాగా యూట్యూబ్లో అన్నిట్లో చెప్తున్నారు, ఏంటో కొత్తగా ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి బాగా అవుతుంది, ప్రాచుర్యం చెందుతుంది అన్నది కాదు. ఇది ఎప్పుడు చాలా ప్రాచీనమైన పద్ధతే, చాలా ప్రాచీనంగా ఎప్పటి నుంచో మన పురాణాల్లో చెప్పబడింది. దీనికి మన ప్రామాణికం కూడా ఉంది. మనకి దేవి భాగవతంలోను అలాగే బ్రహ్మ వ్యవస్థ పురాణంలోనూ కూడా చెప్పబడింది, క్లియర్గా చెప్పబడింది. దేవి భాగవతంలో అయితే 9వ స్కందంలో అమ్మవారిని ఏ రూపంలో ఏ మంత్రంతో చేస్తే మనకి ప్రయోజనం కలుగుతుంది కూడా క్లియర్గా ఖచ్చితంగా చెప్పబడింది. అయితే ఈ వారాహి అంటే ఎవరు, వారాహి అమ్మవారు అంటే ఎవరు అని అంటే లలిత అమ్మవారి ముఖ్య సైన్యాధ్యక్షురాలు ఈ వారాహి అమ్మవారు. అంటే వారాహి అంటేనే శక్తి అన్నమాట. శక్తి, అమ్మవారు అంటేనే శక్తి స్వరూపం కదా. అమ్మవారి శక్తి స్వరూపాలలో 7 శక్తి స్వరూపాలు, అవి మాతృకల రూపకంగా మనము కీర్తిస్తామన్నమాట. అటు శక్తిగాను కీర్తించబడుతుంది అమ్మ, అలాగే తల్లిగా, అమ్మగా, మాతృత్వానికి ప్రతీకగా కూడా మనము అమ్మవారిని, వారాహి అమ్మవారిని కొలుస్తామన్నమాట. అది ఏంటి అనంటే సప్తమాతృకలుగా మనకి శక్తి స్వరూపాలు ఉంటాయి. దాంట్లో సప్తమాతృకల్లో ఒకరైన అమ్మవారు వారాహి అమ్మవారు. సప్తమాతృకలు అంటే బ్రాహ్మి, వైష్ణవి, మాహేశ్వరి, కౌమారి, చాముండ, ఇంద్రాణి, వారాహి. దీంట్లో వారాహి అమ్మవారు ఒక శక్తి స్వరూపం అన్నమాట. సో ఈ అమ్మవారు ఆవిర్భవించిన రోజు ఆషాఢ శుద్ధ పాడ్యమి రోజు ఆవిర్భవించింది. అది ఎలా అంటే అసురుడు అనే అసురుని అమ్మవారు సంహరించే టైంలో అమ్మవారు, ఈ అమ్మవారైన వారాహి అమ్మవారు ముఖ్య సైన్యాధ్యక్షురాలుగా నియమించబడుతుంది అన్నమాట. అప్పుడు అమ్మవారు ఆ భండాసురుని సంహరించే టైంలో భండాసురుడికి ముఖ్యమైన సైన్యాధ్యక్షుడు కూడా ఉంటాడు. ఆ సైన్యాధ్యక్షుడిని ఈ అమ్మవారు సంహరించడం మూలంగా, అది ఏ రోజు అంటే సంహరించిన మూలంగా ఈ అమ్మవారికి, ఈ వారాహి అమ్మవారు అంటే భూమి మీద ఈ భండాసుర రాక్షసుడు అనేది తిరుగుతూ ఉన్నాడు. భూమి మీద అమ్మవారు వచ్చి ఈ రాక్షసుడిని, ఆ సైన్యాధ్యక్షుడిని, భండాసుర సైన్యాధ్యక్షుడిని, విశుక్రుడు అనే సైన్యాధ్యక్షుడిని సంహరిస్తుంది. కాబట్టి అమ్మవారికి వారాహి అనే అమ్మవారితో ప్రాచుర్యం చెందినది. ఆ రోజు ఆవిర్భవించిన రోజు మనకి ఆషాఢ శుద్ధ పాడ్యమి రోజు జరిగింది. కాబట్టి అమ్మవారు, లలిత అమ్మవారు చాలా ప్రసన్నం చెంది ఈ 9 రోజులు నవరాత్రులు ఎవరైతే నేను కీర్తించి అమ్మవారిని పూజించి భూమి కోసమో లేదా ఇళ్ళ కోసమో లేదా ఇంకేదన్నా కోరికతో కూడిన పూజ చేస్తారో వారికి తప్పకుండా నా ఆశీర్వచనం కూడా, నా సహకారం కూడా భక్తులకి లభిస్తుంది అని చెప్పేసి లలిత అమ్మవారు ఈ వారాహి అమ్మవారికి తను వాక్కు ప్రసాదిస్తుంది అన్నమాట. సో అలాగా ఈ వారాహి అమ్మవారికి ప్రాచుర్యం చెంది, ఇది జరిగింది ఎప్పుడో కదా, ఎప్పుడో మనకి కృతయుగంలోనో ఎప్పుడో జరిగిందనమాట. ఆ యుగంలో జరిగిన నుంచి అప్పటి నుంచి ఇది ప్రాచుర్యం చెందిన పూజనే. కాకపోతే ఇప్పుడు మనకి సోషల్ మీడియా బాగా ప్రాచుర్యం చెంది మనకి ఈ రోజుల్లో ఇప్పుడు మనకి అందరికీ అందుబాటులో వచ్చింది, తెలుస్తోంది అనమాట. సో ఇది ఇంకా ఏంటంటే బాగా
సౌత్ ఇండియాలో అంటే మనకి ఈ తమిళనాడు ప్రాంతంలో, చెన్నైలో ప్రాంతంలో బాగా ఎక్కువ ఎప్పటి నుంచో చేస్తారు. కొన్ని సంవత్సరాల నుంచి, కొన్ని 50 సంవత్సరాల నుంచి అక్కడ బాగా ప్రాచుర్యం చెందిన పూజనే ఇది వారాహి. మన ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో మటుకు ఈ 5-10 సంవత్సరాల నుంచి బాగా ప్రాచుర్యం చెందుతుంది. ఇక 2-3 సంవత్సరాల నుంచి అయితే ఎక్కువగా మనకి అందుబాటులోకి వచ్చేసింది మనకి వారాహి మాత అమ్మవారి గురించి. సో ఒక్కొక్క రాశి వాళ్ళు ఎలా చేసుకోవాలి, ఎలా చేసుకుంటే వారికి లబ్ధి పొందుతారు, ఏమేమి లబ్ధి పొందుతారు, ఎలా చేసుకుంటే, ఏ పూలతో చేసుకుంటే, ఏమి ప్రసాదం పెడితే, ఏది నైవేద్యం పెడితే వాళ్ళకి సక్సెస్ ఉంటుందో మనం ఒక్కొక్క రాశిని మనం చూస్తాం. వృషభ రాశి ఏంటంటే స్థిర రాశి, స్థిరత్వ ఆలోచనలు కలిగిన రాశి. అలాంటి ఆలోచనలు కలిగిన వ్యక్తులు అనమాట. వీరేంటంటే ఆలోచన చాలా బలంగా ఉంటాయి. ఏదన్నా అనుకుని చేయాలి అని అనుకుంటే మటుకు ఖచ్చితంగా సాధిస్తారు, చేస్తారు కూడా. దానికి తగ్గట్టుగా పట్టుదలతో శ్రమించే తత్వం కూడా వీరికి ఉంటుంది. సో వీరేంటంటే అమ్మవారికి చక్కగా నేను చెప్పిన విధంగానే పొద్దున్నే లేచేసి, అలాగే చక్కగా మీరు కూడా వీలుంటే ఆకుపచ్చ వస్త్రాలు లేదా పింక్ కలర్ అంటే గులాబీ కలర్ వస్త్రాలు, లేదా ఇవేమి లభించట్లేదు అని అంటే ఎరుపు రంగు వస్త్రాలు మీరు ధరించి అమ్మవారికి మటుకు తెలుపు పూలతోని, తెలుపు వస్త్రాలను అమ్మవారికి పెట్టేసి, ఈ చాలా మంది ఇంకోటి అడుగుతుంటారు, ఇవన్నీ వస్త్రాలు ఇవన్నీ ఏం చేయాలి అని అంటే 9 రోజులు అలాగే పెట్టేసేసి వస్త్రం అంటే బ్లౌజ్ పీసో లేదా అమ్మవారికి చీరనో ఏదన్నా పెట్టేసి మీకు దగ్గరలో ఉన్న ఆలయంలో అన్నా ఇవ్వచ్చు, లేదా మీరన్నా కట్టుకోవచ్చు, లేదా ఇంకెవరికన్నా స్త్రీలకన్నా వాయనంగా ఇస్తే కూడా చాలా మంచిది అన్నమాట. సో అలాగా తెలుపు వస్త్రాలతోని, తెలుపు పూలతోని, కనుక మనకి చామంతి పూలు విరివిగా పూస్తూనే ఉంటాయి, అలాగే గులాబీలు కూడా బాగానే ఉంటాయి, అలాగే తెలుపు కలువలు కూడా ఉంటాయి కదా. సో ఇలాగా అమ్మవారికి పూజ చేసి తెలుపు ఏమంటారు నివేదన అయితే చేయలేదు కాబట్టి, సో అమ్మవారికి ఏదన్నా అరటిపండు పెట్టినా కానీ చాలు. అరటిపండు పెట్టేసి మనకి చెప్పినట్టుగానే పులిహోరన్నా దోజనమైన నివేదనలో పెడితే కూడా చాలా మంచి ఫలితాలు అయితే వస్తాయి. Hi, my name is Gautam and I actually stay in Malkajgiri itself. Like, I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy because నేను personally allopathy చాలా suffer అయినా, and I definitely do not recommend allopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nageswar Rao and the clinic name is Neocare Homeopathy. అయితే ఏ పూజ చేస్తే, ఎలా చేస్తే అంటే మనం ఇప్పుడు ఇంతకుముందు చెప్పుకున్నాం కదా ఒక్కొక్క రాశి గురించి. సో ఏ మంత్రంతో కీర్తిస్తే అమ్మవారు ప్రసన్నం చెందుతుంది అనేది కదా ముఖ్యం ఎప్పటికైనా కానీ. సో పొద్దున్నే పాడ్యమి, శుద్ధ పాడ్యమి ఆషాఢ మాసం రోజు మనం చెప్పుకున్నది జూలై 6 నుంచి స్టార్ట్ అవుతుంది. సో సూర్యోదయాన్నే లేచి ఇల్లంతా శుభ్రం చేసేసుకొని చక్కగా స్నానం చేసేసుకొని ఫోటో తెచ్చుకోండి. వారాహి అమ్మవారి ఫోటో తెచ్చుకోండి. విగ్రహం వద్దు, ఎందుకంటే విగ్రహానికి మనం ఆరాధన చేసుకోవాలి కాబట్టి, నిత్య ఆరాధన చేసుకుంటేనే చాలా మంచిది కాబట్టి, మనం ఎప్పుడు నిత్యం చేసుకుంటామో చేసుకోలేమో తెలియదు కదా. సో అందుకని ఫోటో తెచ్చేసుకోండి. అమ్మవారిది చక్కగా ఫోటో తెచ్చేసుకొని ఫోటో కడిగేసేసుకొని, కలశం పెట్టుకునే ఆచారం ఉంది. కొందరి ఇళ్లలో కలశం పెట్టుకోలేము అని అనుకునే వారు కలశం పెట్టుకోవద్దు. కలశం పెట్టుకోలేము మేము, లేదా కలశం పెట్టుకుంటాము, మాకు అది ఉంది, మా ఇంట్లో ఉంది అని అంటే పెట్టుకోవచ్చు. దానికి ఏం ఆటంకాలు ఏమీ లేవు. సో నియమాలు కూడా ఏమీ లేవు. మనం నిత్యంగా అమ్మవారు ఏమంటారు వేరే కలశం పెట్టి ఎక్కువైనా ఆరాధన చేస్తాం కదా, అలాంటి పూజలు ఎలా చేస్తారో ఇక్కడ కూడా అవే నియమాలు ఉంటాయి కలశ ఆరాధన. సో అలా చేసుకోవచ్చు. లేదా కలశం పెట్టలేము అని అంటే ఓన్లీ ఫోటో పెట్టేసి చక్కగా 2 దీపాలు పెట్టేసుకోండి. ఇక్కడ మళ్ళీ చాలా మంది అడుగుతారు, 1 దీపం పెట్టాలా, 2 దీపాలు పెట్టాలా, ఎన్ని ఒత్తులు పెట్టాలి, ఇవన్నీ అడుగుతారు. సో 2 దీపాలు పెట్టేసేసుకొని అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం ఏంటంటే, యాక్చువల్గా ప్రతి అమ్మవారికి అన్నం నివేదన చేస్తే చాలా మంచిది అనమాట. అన్నం నవరాత్రి అన్నం కదా, 9 రోజుల్లో ఒక్కొక్క రకమైన అన్నం, పులిహోర, కట్టు పొంగలి, పులిహోరలో కూడా చిత్రాన్నము, నిమ్మకాయ పులిహోర ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇలా అన్నం పెట్టుకోండి. ఒకరోజు పరమాన్నం అన్నం పెట్టుకోండి, ఒకరోజు చక్కెర పొంగలి అన్న పెట్టుకోండి. ఇలా మీ ఇష్టం. అవన్నీ మేము ఏమీ పెట్టుకోలేము అని అంటే ఒక బెల్లం ముక్క పెట్టుకుంటే సరిపోతుంది. వీటితో పాటు ఖచ్చితంగా పెట్టుకోవాల్సింది ఏంటంటే బెల్లం పానకం. అమ్మవారికి చాలా ఇష్టమైన పానకం అనమాట.
ఇక్కడే కాదు, వారాహి అమ్మవారిగానే కాదు, ప్రతిసారి ఎక్కడైనా ఎప్పుడైనా కానీ మనము వరలక్ష్మి వ్రతంకైనా ఇంకా వేరే ఏ పూజలు చేసినా కానీ అమ్మవారికి బాగా ప్రీతికరమైన ఏదన్నా ఉంది అని అంటే అది ఆ, పానకం, బెల్లం పానకం. బెల్లము దాంట్లో నీళ్ళు పోసేసి యాలకులు కొద్దిగా అది అంటే పొడి వేసేసుకొని ఏమైనా ఇంకా సుగంధ ద్రవ్యాలు ఏమైనా వేసుకోవాలంటే వేసేసుకొని చక్కగా చేసేసుకున్నాను అనుకోండి. అది నివేదన ఖచ్చితంగా రోజు చేయాలి. మీరు అన్నం పెట్టినా పెట్టకపోయినా ఇదవదే పెట్టండి, ఖచ్చితంగా పెట్టేసి బెల్లం ముక్క పెట్టుకున్నా సరిపోతుంది. అలాగే అష్టోత్తర నామావళి మనకి వారాహి అమ్మవారిది అది లభిస్తుంది మనకి యూట్యూబ్లో చూసుకుంటే, ఇక్కడ బాగానే దొరుకుతాయి. సో అది చేసుకోండి. లేదా 12 నామాలు కూడా ఉంటాయి అమ్మవారిది, 16 నామాలు కూడా ఉన్నాయి అమ్మవారిది. కేవలం ఆ 12 నామాలైనా చదువుకోవచ్చు, 16 నామాలైనా చదువుకోవచ్చు. అలాగే బిల్వ పత్రాలతో ఆరాధన చేస్తే కూడా చాలా మంచిది. చేసిన తర్వాత ఇవన్నీ మేము ఏం చేసుకోలేము అని అనుకుంటే మటుకు, ఆ అష్టోత్తర నామాలన్నీ చదువుకోలేము అని అనుకుంటే మటుకు ఒక చిన్న నామం చెప్తాను, అది చేసుకున్నట్టయితే ఖచ్చితంగా మీకు అనుకున్న కోరికలు అని అంటే వారాహి అంటేనే భూమి కారకురాలు, భూమిలో పుట్టిన, భూమిలో ఆవిర్భవించిన అమ్మవారు కాబట్టి మనము భూమాత కూడా అని చెప్పొచ్చు. కాబట్టి సో ఎవరికైనా ఇల్లు కావాలి, భూమి కావాలి, భూమి వివాదాలు జరుగుతున్నాయి, కోర్టు వివాదాలు జరుగుతున్నాయి, జాబ్ కావాలి, జాబ్ దొరకట్లేదు, వివాహం అవ్వట్లేదు, సంతానం కలగట్లేదు, ఇలాంటివన్నీ అవుతున్నాయి అని అంటే మటుకు ఈ నామం చెప్పుకొని మీరు 108 సార్లు, ఖచ్చితంగా ఇదైతే నామం 108 సార్లు చేసుకొని బిల్వపత్రాలతో అమ్మవారిని పూజిస్తే మటుకు ఖచ్చితంగా మీరు అనుకున్న ఫలితాలు తప్పకుండా లభిస్తాయి. ఈ 9 రోజులు చేసుకోలేని వారు కనీసం 3 రోజులైనా చేసుకుంటే చాలా మంచి ఫలితాలు వస్తాయి. 3 రోజులు కూడా మేము చేసుకోలేము, ఒక్క రోజైనా చేసుకుంటాము అని అంటే మటుకు ఒక్క రోజైనా చేసుకోవచ్చు. అయితే శక్తి ఆరాధన కాబట్టి సాయం సంధ్యా వేళల్లో అంటే 6-7 తర్వాత మీరు చేసుకుంటే మటుకు మంచి అద్భుతమైన ఫలితాలు, అనుకున్న కోరికలు నెరవేర్చడానికి ఈ అమ్మవారు సంసిద్ధమై ఉంటుంది. సో మనకి లలిత అమ్మవారు ఇచ్చింది కదా, అభయాస్తం ఇచ్చింది కాబట్టి ఖచ్చితంగా మీరు అనుకున్న కోరికలు నెరవేరుతాయి. అయితే ఇదేంటంటే ఓం హ్రీం శ్రీం క్లీం వసుదాయై నమః, ఇది చదువుకోండి. 108 సార్లు చదువుకుంటే మీరు అనుకున్న కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. సో ఇది రీసెంట్గా నేను పోయిన సంవత్సరం ఒక ఆవిడ పాపం ఇల్లు ఎప్పటి నుంచో ఒక 5 సంవత్సరాల నుంచి చాలా కోరికగా ఎదురు చూస్తూ ఉంది. సో మా పక్క వాటర్లోనే దిగడం జరిగింది. తనకి అదే 9 రోజులు తూచా తప్పకుండా ఈ ఆకులతో పూజ చేయడము, తనకి ఆ ఫ్లాట్ ఇలా ఉంది అని చెప్తే తను తొందరగా వచ్చి తీసుకోవడం, అడ్వాన్స్ కూడా పే చేయలేని పరిస్థితిలో ఉంది. కానీ ఎక్కడి నుంచో ఎలాగో అమ్మవారి కృపనో అమ్మవారి దయనో చెప్పలేము, కానీ తనకి ఆ లబ్ధి పొందడం జరిగింది. ఫైనాన్స్ లోన్ అవన్నీ కూడా సడన్గా ఆటోమేటిక్గా విత్ ఇన్ 1 మంత్, లాస్ట్ ఇయర్ నాకు తెలిసి జూలైలో వచ్చింది, అప్పుడు కూడా జూలైలోనే వచ్చింది. సో జూలైలో తను ఈ 9 రోజులు నవరాత్రి చేసుకున్న విత్ ఇన్ జూలైలో, అది ఆషాఢ మాసం కాబట్టి నేను అడ్వాన్స్ వద్దని చెప్పాను, ఆపాను, కాసేపు కొన్ని రోజులు ఆపాను. ఆషాఢం అయిపోయిన తర్వాత శ్రావణ మాసంలోనే తను అడ్వాన్స్ ఇవ్వటము, తను ఇప్పుడు చక్కగా గృహప్రవేశం కూడా కార్తీక మాసంలో చేసేసుకుంది. సో ఇలా ఉంటుంది, అంత అద్భుతమైన ఫలితాలు ఇస్తారు. మెయిన్గా భూ వివాదాలకి, కోర్టు వివాదాలకి, సంతానం లోపం లేదా సంతానంకి ఇబ్బంది అవుతుంది అన్న వారికి కూడా చాలా చక్కటి ఫలితాలు ఇస్తుంది ఈ అమ్మవారు. సో ఇది తూచా తప్పకుండా చేసుకోండి, అందరూ లబ్ధి పొందాలని నేను మన భక్తుల నుంచి కోరుతున్నాను.